హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. ఈరోజు నేను రాగి సంకటి చేస్తున్నానండి. రైస్ కంటే ఇది చాలా మంచిది. అది సింపుల్గా ఎలా చేద్దామో చూద్దామండి. నేను ఈ తోటకూర మా అమ్మాయే వండింది టమాటా వేసి. టమాటా రోటి పచ్చడి తించా కదండి, అది కూడా ఆ టమాటా రోటి పచ్చడి ఇది వేసుకొని తినండి. అబ్బా ఇక ఆహా అంటారండి మీరు. అబ్బా రాగి సంకటి పెరుగు వేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టండి. ప్రతిరోజు ఒక కప్పు రాగి సంకటి పెట్టండి అంటారు ఇంట్లో మీరే. రాగి సంకటి అందరికీ చేసుకుంటున్నారండి, ఈ రోజుల్లో అందరికీ వచ్చి చేసుకుంటున్నారు. రాగి సంకటి నాటుకోడి పులుసు అంటే ఇంకా ఫేమస్ అండి. కానీ నేను మాత్రం ఎలా చేసుకుంటున్నాను, ఏం వేసుకొని తింటున్నాను అందులో మీకు చూపిస్తాను చూడండి. ఒక బౌల్లో రాగి పిండి తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఈ రాగి పిండికి సరిపడా వాటర్ పోసుకుందాము. జావకైతేనేమో ఎక్కువ వాటర్ పడతాయి, జావ కాకుండా సంకటి అయితేనేమో కొద్దిగా తక్కువగా తీసుకో. చూడండి ఎసురు బాగా తెరులుతున్నాయి కదండి, అలా తెరిలేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము, కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఈ పిండి తీసుకున్న బౌల్లో మనం ఈ పిండిలో వాటర్ వేసుకుందాం. ఇలా వేసుకుంటూ ఇలా తిప్పుకుందాము, కొంచెం లూజుగా ఇలా తిప్పుకొని. ఇవో మనకు బ్రౌన్ బియ్యం ఉంటాయి కదండి, ఆ బ్రౌన్ బియ్యం మిక్సీలో ఒక రౌండ్ తిప్పితే నూకగా అయిద్దండి. ఆ నూక మనం ఈ ఎసురులో ఉడికించుకొని, ఒక గుప్పెడు నూకని ఉడికించుకొని రాగి పిండి ఇలా తిప్పి బాగా అది మెత్తగా ఉడికిన తర్వాత పోసి తిప్పుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా బ్రౌన్ బియ్యం కొంతమంది అయితే అన్నం కూడా వేస్తారండి, మిగిలిన అన్నము ఇంత అన్నం వేస్తారు. నేను అది వేయట్లేదండి, అచ్చంగా పిండితోనే చేసుకుంటున్నాను. నాకు ఇలా తినాలనిపిస్తుంది. ఇలా కలుపుకుంటే మనకు ఉండగట్టదండి దానికి. ఇప్పుడు మనము వాటర్లో వేసి పొయ్యి సిమ్ము చేసుకున్నాను. గిన్నెలో వేసి తిప్పుతాను నేను శుభ్రంగా ఈ రాగి పిండి. చూడండి ఇలా రాగి సంకటిని ఇలా వనుక్కోవాలి, గట్టిగా తిప్పుకోవాలి. మనం బాగా ఉండగట్టకూడదండి, పిండి పోసేటప్పుడు కలుపుతూనే పోసుకోవాలి. నెయ్యి వేసాం కదండి, బాగా కలిసేటట్టు తిప్పి ఒక 10 నిమిషాలు తిప్పుదామండి. ఇలాగే దగ్గరికి బాగా గట్టిగా అయింది ముద్ద. ఎసురు మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎత్తనా సాలేదని, అందుకని బాగా తిప్పాను. దగ్గరికి అయిందండి. ఇప్పుడు ఇది రాగి సంకటి అయిపోయినట్టే మనకి. చూడండి ఈ గాజు గిన్నెలోకి నేను తీసుకుంటానండి సంకటి. ఇందులోకి ఇలా నెయ్యి రాసుకుంటున్నాను నేను. చూడండి నేను చక్కగా తయారైంది కదండి రాగి సంకటి. అబ్బా అబ్బా ఎంత బాగుందో చూస్తుంటే నాకు సంకటి. ఆకుకూర తెచ్చుకున్నా నేను. వావ్ చాలా. ఈ రాగి సంకటిలోకి నాటుకోడి పులుసు తింటే సూపర్ అంటారండి అందరూ. కానీ నేను చూడండి ఇది తోటకూర అండి. ఈ తోటకూర మా అమ్మాయే వండింది టమాటా వేసి, చాలా బాగుంటుంది. మా అమ్మాయికి కూడా అన్ని వంటలు వచ్చండి, చాలా మంచిది మా అమ్మాయి కూడా. కానీ కొంతమంది ఏం పని రాదు, అమ్మ చేస్తేనే తింటుంది అంటారు. కానీ అలా కాదండి, నా కూతురు మాత్రం అన్ని పనులు వచ్చు. కాకపోతే నేనే దాన్ని అమ్మ ఆగు అని నేనే వంట చేస్తుంటా తను చేస్తుంటే. కానీ ఈ తోటకూర చాలా కమ్మగా ఉంది, నా కూతురు భలే చేసింది. నేను దీన్ని రాగి సంకటిలో తింటున్నాను. చిన్ని అబ్బా అద్దరిపోతుంది చిన్ని. నాటుకోడి పులుసు కూడా పనికిరాదండి తోటకూరకి సంకటికి. పప్పుచారులో కూడా బాగుంటుంది. పప్పుచారు పోసుకున్నా అంతేకాదండి. టమాటా రసం ఒకరోజు మీకు నేను టమాటా రోటి పచ్చడి తించా కదండి, అది కూడా ఆ టమాటా రోటి పచ్చడి ఇది వేసుకుని తినండి. అబ్బా ఇక ఆహా అంటారండి మీరు. ఈ రాగి సంకటి, ఈ తోటకూర, ఇందులో ఏ పోషకాలు ఉంటాయి, ఇందులో ఏ పోషకాలు ఉంటాయి అన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. కానీ ఇది తింటే ఎంత హెల్తీగా ఉంటారో మీరే ఆలోచించండి. ఇక ఈ రాగి సంకటిలో పెరుగు కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని తింటే కూడా సూపర్ ఉంటుందండి. అబ్బబ్బా రాగి సంకటి పెరుగు వేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టండి. ప్రతిరోజు ఒక కప్పు రాగి సంకటి పెట్టండి అంటారు ఇంట్లో మీరే. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.